తమ్ముడు చెప్తున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటుండ తమ్ముడు. మరి కేసీఆర్ గారిని ఓడగొడితిరి, కాంగ్రెస్ వాడిని గెలిపిస్తిరి, ఇలా వాడు కూలగొట్టబట్టే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే కేసీఆర్ అన్న ఏం చేయాలి? కేసీఆర్ అన్నకు తలవారిచ్చి కొట్లాడమంటే కొట్లాడతాడు. సునీతమ్మని గెలిపించి కారు గుర్తు మీద ఓటేసి అన్నా నువ్వు కొట్లాడంటే బరాబర్ కొట్లాడతాం. గల్లా వట్టి కాంగ్రెస్ ఉంది, ఎందుకు కూలగొడుతున్నావు అని అడుగుతాం. కానీ ఎవడైతే కూలగొడుతుండో, ఎవడైతే పేదోళ్ళకి ఇల్లు లేకుండా చేస్తుండో మళ్ళా వానికే ఓటేసి అన్నా ఓటు నీకే ఇస్తాం కానీ కొట్లాట మాత్రం కేసీఆర్ అన్న కొట్లాడాలంటే యాడికెళ్ళి కొట్లాడాలి? ఈ హైడ్రా భూతం, ఈ హైడ్రా రాక్షసి, దీన్ని నేను ఉత్తగానే వ్యతిరేకిస్తలేం పార్టీగా. మీరు ఒక్కసారి చూడండి, హైడ్రా ప్రతాపం అంతా గరీబోళ్ళ మీదనే ఉంటది. ఇగో పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టినాం చూడుర్రి. ఇగో ముఖ్యమంత్రి అన్న, ఈయన పేరు తిరుపతి రెడ్డి, దుర్గం చెరువులో ఇల్లు కట్టిండు, దుర్గం చెరువు శిఖంలో ఇల్లు కట్టిండు. ఆయన ఇల్లు కూలగొట్టే దమ్మున్నదా హైడ్రాకు? ఉన్నదా? ముఖ్యమంత్రి అన్నగాని ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? అగో శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఇల్లు చెరువులో కట్టిండు, కూలగొడుతుందా హైడ్రా? పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇల్లు కూలగొడుతుందా హైడ్రా? ఇగో అట్లాగే డాక్టర్ వివేక్, ఆయన ఫామ్ హౌస్ కూడా చెరువులనే ఉన్నది, కూలగొడుతుందా హైడ్రా? వాళ్ళు ఇవ్వాలని ముట్టదు. పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు నోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళై ముట్టది.